ప్రాణభయం లేదన్న వైద్యులు. బాలీవుడ్ నటుడు పటౌడీ రాజవంశ వారసుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి నిలకడగా ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్నారు. అత్యంత ప్రముఖులుండే ఈ భవనంలో గట్టి భద్రత ఉంటుంది. ఇంట్లో కరీనా కపూర్తో పాటు 4 ఏళ్లు జేహ్, 8 ఏళ్ల తైమూర్ ఉన్నారు. 5గురు సహాయకులు ఇంట్లోనే ఉన్నారు. అయినా గురువారం తెల్లవారుజామున దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు జేహ్ గదిలోకి వచ్చాడు. అక్కడే ఉన్న జేహ్ నాని ఎలియామా ఫిలిప్ని సహాయకురాలు కోర్టు డిమాండ్ చేశారు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆమె చేతికి గాయాలయ్యే. శబ్దాలు విని వెంటనే జేహ్ గది వద్దకు వచ్చిన సైఫ్పై దుండగుడు కత్తి హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. ఇందులో 2 చిన్నవి, 2 ఓ మాదిరివి కాగా 2 చోట్ల లోతుగా దిగాయి. ఒకటి వెన్నుముక్కకు దగ్గరగా అయింది. తీవ్రంగా గాయపడిన సైఫ్ని ఇంట్లో పనిచేసేవారు ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అత్యవసరంగా ఆయనకు శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల బ్లేడ్ ముక్కను బయటికి తీశారు. ఎడమ చేతికి మెడ, కుడి భాగానికి ఆయన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సైఫ్కి ప్రాణాపాయం లేదని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమాని తెలిపారు. జేహ్ గదిలో ఫిలిప్తో పాటు మరో సహాయకురాలు పడుకున్నారు. ఫిలిప్కి 2 గంటల సమయంలో శబ్దం వినిపించింది. దీంతోపాటు జేహ్ వైపు ఒక వ్యక్తి రావడం గమనించింది. వెంటనే నిద్రపోతున్న జేహ్ని ఎత్తుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి దీంతో ఆమెను దుండగుడు నెట్టేశాడు. దుండగుడు వద్ద కర్రతో పాటుగా హెక్సా బ్లేడు, కత్తి ఉన్నాయి. అరవద్దని హెచ్చరించిన దుండగుడు ఆమెపై బ్లేడ్తో దాడి చేశాడు. ఏం కావాలని అడిగితే కోటి కావాలని దుండగుడు డిమాండ్ చేశాడని ఫిలిప్ పోలీసులకు తెలిపింది. ఈలోగా సైఫ్ రాగా ఆయనపైన దుండగుడు దాడి చేశాడు. మరో సహాయకురాలు అలారం ముగించడంతో పరారయ్యాడు. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్తో దాడి అనంతరం దుండగుడు మెట్ల మీదుగా పారిపోయినట్టు గుర్తించారు. 2 గంటల 33 నిమిషాల సమయంలో 6వ అంతస్తులోని మెట్ల వద్ద నిందితుడి చిత్రాలు లభించాయి. పోలీసులు అతడి చిత్రాన్ని విడుదల చేశారు. దుండగుడిని పట్టుకునేందుకు 20 బృందాలు